హలో ఎవ్రీవన్. నేను ఫుల్ వీడియో చేయక చాలా రోజులు అవుతుంది. ఈరోజు వీడియో చేస్తున్నా. ఆ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మనకు అభిమానం అనేది హద్దు మీరిపోతుంది చాలా. ఈ మధ్య చూసినట్టయితే తమిళ యాక్టర్స్ కావచ్చు, మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, ప్లస్ బాలీవుడ్ వాళ్ళు కావచ్చు, మళ్ళీ మనకు మలయాళం వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆ అభిమానులు అనేది హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని చాలా వరకు అర్థమైపోతుంది వీడియోలలో. మన తెలుగు యాక్ట్రస్ ఆల్మోస్ట్ లేడీస్ కానీ, మన తెలుగు యాక్టర్స్ బాయ్స్ కానీ ఎవరన్నా బయటికి వెళ్తే వాళ్ళకి ఫ్రీడమ్ అనేది లేకుండా చేసేస్తున్నాం మనం. ఆల్మోస్ట్ అట్లా చేసుడు ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను కావాలని చెప్పట్లేదు. నేను రీసెంట్గా కూడా మొన్న కూడా ఒక ఇన్సిడెంట్ అయింది మన తెలుగు యాక్టర్ది. సో దాని మీద మాట్లాడదాం అనుకున్నా. సో వీడియో ఏంటంటే మనకు యాక్టర్కి ట్విన్స్ పుట్టారు. సో నేను వాళ్ళ పేరు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే పేరు చెప్తే కాపీరైట్ స్ట్రైక్ అనేది ఇస్తామని చెప్పారు, వాళ్ళు హెచ్చరించారు. సో ఏంటంటే మనకు అక్కడ హాస్పిటల్ దగ్గర అభిమానం మీరు ఏం చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. అభిమానులు అనేది అభిమానం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. కానీ హాస్పిటల్ దగ్గర మీరు బాంబులు వేల్చేసి మీరు అక్కడ పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం రమ్మని చెప్పలేదు కదా మీకు ఎందుకంత ఆవేశంగా వెళ్ళిపోయి వాళ్ళ మీద పడిపోతున్నారు. ఆ చేతిలో చిన్న పాప ఉంది. దబ్బున ఏ సిచ్యువేషన్లో కూడా తోపులాట అయ్యి ఆ చిన్న పాపకి ఏదన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు మీరు అభిమానం కొద్దీ వెళ్ళారు ఫోటోలు దిగడానికి, మీరు కూడా ఎగబడతారా? యాజ్ ఏ అభిమానిగా నాకు కూడా ఉంటుంది. నేను కూడా ఒక స్టార్ హీరోకి అభిమానినే, కాదనట్లేదు. కానీ మీరు ఎలా చేస్తున్నారంటే మొత్తానికి వాళ్ళని చూడకపోతే మనం చనిపోతాం. ఇప్పుడు వాళ్ళతో ఫోటో దిగకపోతే మనకు ఏదో అయిపోతుంది. ఇలా చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు మీరు ఒకసారి ఆలోచించుకోండి. రీజన్ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుందని అంటారు కదా, ఇది కూడా అంతే. అభిమానం అనేది ఒక లిమిట్ వరకే ఉండాలి. అదేంటి, వాళ్ళు ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే వెళ్ళి చూడండి, లేకపోతే సెకండ్ డే వెళ్ళి చూడండి. వాళ్ళ అభిమానం ఉంటే వాళ్ళ బర్త్డేలకు అన్నదానాలు ఏదో ఒకటి చేపియండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బయట కనబడంగానే పోయి సెల్ఫీ ఏంటి సెల్ఫీలు? ఇప్పుడు దిగకపోతే మీరు ఏమైనా చనిపోతారా? ఏమవుతుంది? మీకు ఏమన్నా అర్థమవుతుందా? మీ ఇంట్లో మీ అమ్మ నాన్న కోసం మీరు ఏమన్నా ఎప్పుడన్నా ఒక ఫోటో దిగుదాం అని చెప్పి నన్ను మీ పేరెంట్స్ని అడిగారా మీరు? వాళ్ళని అంతగానం అడగడానికి మీకు పెద్ద రీజన్ ఏంటి? వాళ్ళు కూడా మన లెక్క మనుషులే కదా నార్మల్గా. మీరు ఎందుకు అంత రియాక్షన్ అవుతారు? వాళ్ళు బయటికి వెళ్తే బయట పడని అవసరం లేదు మీకు అంతా. ఎప్పుడైనా సరే ఒక నార్మల్ పర్సన్స్ లెక్కనే వాళ్ళని ట్రీట్ చేయండి. ఎందుకంటే మనం పెట్టిన టికెట్ డబ్బులతోటే వాళ్ళు ఆ స్థాయిలో ఉంటున్నారు. వాళ్ళకు మనం అభిమానులుగా మిగులుతున్నాం అంతేగాని మీరు మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బయట కనబడంగానే వాళ్ళు భార్య పిల్లలతో ఉన్నారా, మరి చిన్న పిల్లలు ఉన్నారా వాళ్ళ చేతిలో, వాళ్ళు ఎవరితో ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, అది ఏం సంబంధం లేదు. మనకు కనబడంగానే సార్ అదేదో ఎత్తిపోయినట్టు ఎందుకంత మీకు? నాకు అర్థం కావట్లేదు. అభిమానం అనేది ఉండాలి. అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. వాళ్ళ సినిమా రిలీజ్ అయింది, వెళ్ళండి, దర్జాగా చూసి రండి. మిమ్మల్ని ఎవరు వాళ్ళు వద్దనట్లేదు కదా. ఆ గుంపులో గోవింద లెక్క మీరు వస్తారు మధ్యలో, వచ్చి తోసేసుకుంటారు. ఎందుకంత మీకేమన్నా అర్థమవుతుందా? తెలివి ఉందా? వీడియో వచ్చేసి పార్ట్ 1కి వస్తుంది, నెక్స్ట్ వీడియో వచ్చేసి పార్ట్ 2కి వస్తుంది. సో నేనేమంటున్నా అంటే అభిమానులు మారండి అంతే ఫైనల్గా. ఈ వీడియో అని నేను చెప్పిన మాటలు కూడా మీకు ఏమైనా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.